ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక ముందడుగు పడింది. ఇంతవరకు ఈ సభ్యత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆటంకంగా అడ్డంకిగా నిలుస్తున్నటువంటి చైనా మనస్ఫూర్తిగానే ఇప్పుడు భారత ఆకాంక్షల్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రయత్నాలకి తాము మద్దతు ఇస్తాము, శాశ్వతమైనటువంటి సభ్యదేశంగా ఉండడానికి అన్ని అర్హతలు భారతదేశానికి ఉన్నాయి అంటూ చైనాకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ వైస్ మినిస్టర్ భారతదేశ పర్యటనలో భాగంగా ప్రకటించారు. అంటే భారతదేశానికి సంబంధించి చైనా వైఖరిలో వచ్చినటువంటి ఒక మార్పుకి నిదర్శనంగా ఇది చెప్పాలి. చైనా ఏ ప్రకటన చేసినా మొత్తం సెంట్రల్ కమిటీ స్థాయి నుంచి చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన, నాయకులు ఒక ప్రకటన చేసేటటువంటి ధోరణి సాధారణంగా కనిపించదు. ఎందుకంటే మిగిలిన రాజకీయాలు శాసించేటటువంటి దేశాల్లో భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలాంటి దేశాల్లో నాయకులు తమ మెరమెచ్చు కోసము లేదంటే తాము ప్రచారం పొందడం కోసం రకరకాల ప్రకటనలు చేస్తూ ఉంటారు. కానీ చైనా ఒక దృఢమైనటువంటి విధానాలు వైఖరితోటే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చైనాలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రకటన చేయడం ద్వారా భారతదేశానికి ఉండేటటువంటి ఏకైక అడ్డంకి తొలగిపోయినట్లుగానే చూడాల్సి ఉంటుంది. ఇంతవరకు చూస్తే కనుక గడిచినటువంటి 35 సంవత్సరాలుగా భారతదేశము ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో స్థానం కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడో 1950 నుంచి కూడా ఈ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనేది పెరగకపోవడం, 5 దేశాలు మాత్రమే దీన్ని సాధించడం. ఒకటి అమెరికా, రష్యా అంటే సోవియట్ యూనియన్ కింద ఉండేది, తర్వాత రష్యా, తర్వాత చైనా, ఫ్రాన్సు, బ్రిటన్. ఈ దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా భద్రతా మండలిలో ఉన్నాయి. మిగిలిన ఒక 10 దేశాలు మాత్రం టెంపరీ బేసిస్ మీద 10 దేశాలు ఎలక్ట్ అవుతూ ఉంటాయి 2 ఏళ్లకు ఒకసారి చొప్పున. ఇవి శాశ్వత సభ్య దేశాలకి చాలా పవర్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద ఆంక్షలు విధించాలన్నా లేదంటే ఒకరి మీద ఎవరి మీదన్నా దాడి చేయాలన్నా ఏదన్నా వీటో చేసేటటువంటి అధికారము ఈ శాశ్వత సభ్య దేశాలకు మెజార్టీతో సంబంధం లేకుండా వీటో చేసే అధికారం ఉంటుంది. దానిని చాలా వక్ర మార్గంలో అవ్వచ్చు, సక్రమంగా అవ్వచ్చు. ఈ పెద్ద దేశాలు అంటే ఇప్పుడు బ్రిటను, ఫ్రాన్సు ఇలాంటి దేశాలు ఏమి భారతదేశం కంటే పెద్ద దేశాలుగా చూడలేము. అంటే ఆర్థికంగా కానీ సైనిక శక్తి పరంగా కానీ. అయినా కూడా భద్రతా మండలిలో స్థానం ఉండటంతో ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక బృందంలో భాగస్వాములుగా ఆయా దేశాలు ఉన్నాయి. ఇక భారతదేశం విషయానికి వస్తే మోర్ బ్యాలెన్స్డ్, అంటే ప్రపంచ శాంతి సంయమనం, ప్రపంచం ఒక బ్యాలెన్స్డ్ పవర్గా ఉండాలంటే భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలనే డిమాండ్ చాలా దేశాల నుంచి ఉంది. భారతదేశం అయితే ప్రత్యేకించి ఆర్థిక సంస్కరణల తర్వాత నుంచి మనం ఎదుగుతూ రావడము, ప్రపంచంతో సంబంధాలు పెరగడము, మన ఇన్ఫ్లుయెన్స్ పెరగడంతో భారతదేశానికి ఇవ్వాలి అనే లెజిటిమేట్ కోరికగా మనము డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచంలో చాలా దేశాలు కూడా భారతదేశం ఉంటే బాగుంటుంది అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. ప్రత్యేకించి ప్రత్యామ్నాయం అంటే సోవియట్ యూనియన్ విడిపోయి రష్యా మిత్ర దేశాలు ఏర్పాటైన తర్వాత బ్యాలెన్స్ అంతా కూడా ఒకవైపు అంటే అమెరికా వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశమైనటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశం కూడా భాగస్వామ్యం అయితే కనుక ఆ నిర్ణయంలో ఉండేటటువంటి తులనాత్మకత, న్యాయబద్ధత అనేటటువంటిది ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉంటుంది అనే భావన ఉంది. అయినప్పటికీ ఈ 5 దేశాల్లో దాదాపు 4 దేశాలు, ఎందుకంటే ఫ్రాన్స్తో మనకి ఆయుధపరమైనటువంటి చాలా డీల్స్ ఉన్నాయి. ఇక బ్రిటన్ కూడా మనకి చాలా అనుంగుగానే, ఎందుకంటే మన మీద ఎంత గతంలో పరిపాలన చేసినటువంటి సందర్భంలో ఎంతటి అరాచకాలకు పాల్పడినా ఇప్పుడు బ్రిటన్ భారతదేశానికి అనుకూలమైనటువంటి వైఖరిలోనే, రష్యా ఎప్పుడు మనల్ని సపోర్ట్ చేస్తుంది, అమెరికా కూడా భారతదేశం ఉండాలని కోరుకుంటుంది. కానీ ఏదో ఒక వంక పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా పావులు కదుపుతూ చైనా మాత్రమే మోకాలు అడ్డుతూ వచ్చింది. ఇప్పుడు చైనా కూడా క్లియరెన్స్ ఇవ్వడంతో భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించేటటువంటి దిశలో కొంచెం ముందుకు వెళుతున్నామని చెప్పాల్సి ఉంటుంది. ఇది సంస్కరణలు చేసిన తర్వాత లేదంటే ప్రత్యేకమైనటువంటి 2/3 మెజార్టీ తీర్మానంతో దీన్ని ఆమోదించి చేర్చుకుంటారా, ఇదంతా మనం వేచి చూడాల్సినటువంటి ఘట్టం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకు భద్రతా మండలిలో మనం స్థానాన్ని కోరుతున్నామంటే, భద్రతా మండలి నిజానికి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక పవర్ఫుల్ పొలిటికల్ బాడీగా చెప్పాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఆంక్షలు విధించడం కావచ్చు, ఆయుధపరమైనటువంటి ఆంక్షలు,
వినియోగం మీద ఎంబార్గోస్ అంటే ఆయుధపరమైన ఆంక్షలు కావచ్చు. ఆయుధ వినియోగానికి అంటే ఏదైనా దేశం దురాక్రమణకు పాల్పడింది, ఇది ప్రపంచ శాంతిని భగ్నం చేస్తుంది అన్నప్పుడు ఆయుధ వినియోగానికి సంబంధించి అనుమతులు కావచ్చు. తర్వాత ఇంటర్నేషనల్ క్రిమినల్ అంటే అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ ఏర్పాటు కావచ్చు. ఇలాంటి అనేక కీలకమైనటువంటి నిర్ణయాల్ని భద్రతా మండలి తీసుకుంటూ ఉంటుంది. అందువల్ల అక్కడ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. అందులోని మనకి పక్కన బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చిన్న చితకా వ్యవహారాలతోటి మనల్ని చికాకు పెడుతున్నటువంటి అనేక దేశాలు ఉన్నాయి. వీటన్నిటిని భద్రతా మండలిలో మనం శాశ్వత స్థానం ఉంటే కనుక లెక్క చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ మొగ్గు అనేటటువంటిది మిగిలిన సభ్య దేశాలు, భద్రతా మండలిలో ఉండేటటువంటి శాశ్వత దేశాలు కూడా భారతదేశ వైఖరి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మిగిలిన ఈ చిన్న చితక వ్యవహారాలని కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో వేదికనెక్కి బలమైనటువంటి విమర్శలు, ఆరోపణలు భారతదేశం మీద చేయడానికి కూడా ఇరుగు పొరుగు దేశాలు కొంత సందేహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు భారతదేశానికి ఇప్పుడు ప్రాముఖ్యం పెరిగింది అంటే భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది. ఆర్థిక శక్తిగా భవిష్యత్తులో 4-5 సంవత్సరాల కాల వ్యవధిలోనే అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్నటువంటి దేశంగా మనది నిలుస్తూ ఉంది. ఇంకోవైపు చూస్తే ఐక్యరాజ్య సమితి చేపట్టినటువంటి శాంతి పరిరక్షకమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, శాంతి పరిరక్ష పీస్ మిషన్స్ కావచ్చు, వీటన్నిటిలోని భారతదేశము అతిపెద్ద పాత్ర పోషించింది, అతిపెద్ద భాగస్వామిగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి భద్రతా మండలిలో శాశ్వత సభ్యతలో ఉన్నటువంటి దేశాలన్నిటికంటే కూడా భారతదేశం పోషించినటువంటి పాత్ర చాలా పెద్దది. అందువల్లనే భారతదేశం ఉండడం అనేది సముచితమని. ఇందులోని ముఖ్యంగా అమెరికా పక్కన పెడితే మిగిలినటువంటి దేశాల్లో ఏవి కూడా, ఈ భద్రతా మండలిలో ఉన్న దేశాలు ఏవి కూడా ప్రజాస్వామ్యయుతంగా పెద్ద దేశాలు కాదు. చైనా అయితే కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతున్నటువంటి దేశమే. ఇంకా బ్రిటన్, ఫ్రాన్స్ లాంటివి చిన్న చిన్న దేశాల కింద లెక్క ఒక రకంగా జనాభా రీత్యా కానీ ఇవన్నీ చూస్తే. అయినా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం లేకుండా ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి బాడీ ఎలా నడుస్తుంది అనేటటువంటి భావన ఎప్పుడు ఉంటుంది. అందువల్లనే భారత్ యొక్క నిర్ణయము, భారత్ యొక్క కోరిక అనేది సమంజసమైంది, న్యాయబద్ధమైంది, హేతుబద్ధమైంది అంటూ మెజారిటీ దేశాలు అంగీకరిస్తున్నాయి. కానీ చైనా వేరు వేరు రూపాల్లో తన అభ్యంతరాలను కానీ లేదా ఆటంకాలను కానీ సృష్టించడం వల్లే ఇంతవరకు ఆ అడుగు ముందుకు పడట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చైనా కూడా సానుకూలంగా స్పందించడమే కాకుండా బహిరంగంగా కూడా భారతదేశానికి మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో అన్నీ కూడా శుభశకునములే అన్నట్లుగా భారత్ భవిష్యత్తులో భద్రతా మండలిలో పీఠం వేసుకుని కూర్చుంటుందనే చెప్పొచ్చు.